ఓం నమశివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చెలుకూరు బాలాజీ స్వామి. ఓం నమశివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళకి అందరికీ నమస్కారం. చిలుక జోష్యం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు ఉంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలుక జోష్యం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎట్లా ఉంది, ఈ రాశి మీద శని బలం ఎట్లా ఉంది చెప్తా వినండి. మార్చి నెల 2వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు, 9వ తారీఖు వరకు 8 రోజుల లోపల ఎవరి బలం ఎట్లా ఉంది, ఈ రాశి మీద గురుబలం ఎట్లా ఉంది, ఈ రాశి మీద శని బలం ఎట్లా ఉంది చెప్తా వినండి. చిలకమ్మ కుంభరాశి వాళ్ళ జ్యోతిషం, కుంభరాశి వాళ్ళ భవిష్యవాణి, కుంభరాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ తే కుంభరాశి వాళ్ళ జ్యోతిష్, కుంభరాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ వావ్. కుంభరాశి వాళ్ళ దగ్గర లక్ష్మీ నరసింహస్వామి, యాదాద్రిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి సాక్షాత్తంగా శ్రీమన్నారాయణ. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామికి ఎవరైతే దర్శనం చేసుకుని వస్తారో వాళ్ళ ఇల్లు పాలు పెరిగి పొంగనట్టే పొంగుతుంది, ఇంట్లో బరకతుంటుంది, అరకతుంటుంది, మంచి జరుగుతుంది. మనిషికి ఏదైనా మాట మాట్లాడాలంటే నోటికి బలం వస్తుంది. మంచి మాట ఏదో మాట మాట్లాడినా ఎదుట ఉన్న వాళ్ళకి మంచిగా నచ్చుతుంది. ఆ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకుని వస్తే చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకు, కుంభరాశి వాళ్ళకి జ్ఞానం, తెలివి చాలా బాగుంటుంది. ఏ మాట ఉన్నా సూటికి మాట్లాడుతుంటారు. అన్నిటికన్నా మొట్టమొదటి మీరే ఉంటారు కుంభరాశి వాళ్ళు. దేనికైనా కానీ వెనక పడరు, ముందలే ఉంటారు. అన్ని ముందలే ఏదన్నా చేయాలనుకుంటే మంచిగా జ్ఞానం, తెలివితోన మంచిగా చేస్తారు. బాగుంది. ఈ రాశి వాళ్ళు ఇంతవరకు సాడేసతి గాచారం సతాయించి ఇప్పుడు వెనక జరిగింది. ఇప్పుడు బాగుంటుంది. ఇంట్లో ఉన్న వాళ్ళు చిన్న పెద్ద అందరూ ఒకటి ఐకమత్యంగా నడవాలి. పై మెట్టు లెక్కాలి, ఈ మెట్టు దాటాలి, పై మెట్టు లెక్కాలనుకుంటున్నారు. పర్వాలేదు. ఒకసారిగా చాలాసార్లు బండి గండం వచ్చింది, ప్రాణం పోయే గండమా భగవంతుడు ఆ సర్వేశ్వరుడు దాటిచ్చిండు. ఈ రాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి ఆ గండం దాటిచ్చిండు. ఈ కుంభరాశి వాళ్ళకి ఏమో కానీ అమ్మాయి మొహంలో పడడం, ఉన్న పైసంతా ఖర్చు చేసుకోవడం, అదే ధ్యానంలో ఉండడం, ఉన్నదంతా ఖర్చు చేసుకోవడం. అబ్బాయి అనేది కాదు, అమ్మాయి గుడిక అంతే. అమ్మాయి గుడిక ఒక అబ్బాయి మొహంలో పడడం, ఉన్నదంతా ఖర్చు చేసుకోవడం, తొందరగా నలుగుట్ల పడి అవమానం కావడం. ఈ అమ్మాయికి అబ్బాయికి అట్లా ఉంది, ఇట్లా అయింది. ఖాళీ పినిగా నామక బదలం, పేరు బదలం చేసేది ఇదంతా. జాగ్రత్తగా మీద నడవండి. దేవుడు ఉన్నాడు, పరమాత్ముడు ఉన్నాడు. ప్రేమ మీకు మంచిగా అనిపిస్తుంది, చూసే వాళ్ళకి సేద అనిపిస్తుంది, కోపం వస్తుంది. కానీ ఈ రాశి వాళ్ళు శ్రీమన్నారాయణ, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకుని వస్తే అంత మంచి జరుగుతుంది. ఇంటి లోపల ఎప్పటి నుంచి ఆగిపోయిన పనులు ఇప్పుడు జరుగుతాయి. కళ్యాణమైనా, ఇల్లు కట్టాలనుకున్నా, కళ్యాణం చేయాలనుకున్నా, అది ఇది కాకపోతే మళ్ళీ ఏదన్నా 4 డబ్బులు సంపాదించి ఏమన్నా బిజినెస్ పెట్టాలనుకున్నా, అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాలనుకున్నా, వేది చేయాలనుకున్నా కానీ అంత కలిసి వస్తుంది. జయం జరుగుతుంది, మంచి జరుగుతుంది. కానీ ఎందు గురించి అంటే గాచారం, దరిద్రం ఇంతవరకు సతాయిచ్చింది. ఇప్పుడు వెనుక జరిగింది, మళ్ళీ రావచ్చు, అది తప్పదు. ఇంటి మీద కొంత నరదృష్టి, నరకన్ను చాలా ఏగుతున్నారు, జోగుతున్నారు. ఇటు చూస్తే అప్పు బాధ అయిపోయి, ఇటు చూస్తే ఆరోగ్యం సరిగా లేకపోయి, ఇంట్లో మనసు శాంతం లేదు, బయటికి వెళ్తే సరిగా లేదు, ఏమాయరా ఎట్లాయరమని బాధపడటం. భార్య భర్తల బంధంలో గుడుక చాలా కష్టాలు, నష్టాలు వచ్చాయి. ఒకటి చెప్తా వినండి. భార్య భర్తల బంధం లోపల కొట్లాడ, జగడ పెట్టుకోవద్దు. మళ్ళీ ఒకటి ఏమిటి తెలుసా, కుంభరాశి వాళ్ళకి చెప్తున్నా, మంచిగా ధ్యానం పెట్టుకోండి. మన జుట్టు ఒకరి చేతులు ఇస్తే వాడు ఏడపై ముంచుతోడే తెలియదు. ఇవ్వవద్దు, ఏరే వాళ్ళకి చెవ్వద్దు, మంచిది కాదు. భార్యాభర్తల బంధం లోపల ఎట్లా ఉండాలంటే, ఒక బండికి 2 ఎద్దులు కడితే ఎట్లా నీట్గా నడుస్తుందో, మీరు భార్యాభర్తలు అట్లా నడుస్తే ఎవ్వరు కూడా ఏమీ లోతు, ఎవరికి మీ చేతులు జిక్కరు, రాజా బతుకుతారు. భార్య భర్తల నడమ లేని పుండు పుట్టి, లేని కొట్లాడాయి. భార్య మీద భర్త అనుమానం, భర్త మీద భార్య అనుమానం, నీదెట్లా నాదెట్లా అనుకుంటే అది చాలా మోసపోతారు. సంసారం ఆగమైపోతుంది. అలా చేసుకొని కోర్టు కేసుల్లో మస్తు తిరుగుతుండ్రు. అలా చేయకండి. ఈ అమ్మాయి పోతే, ఈ భార్య పోతే నాకు మంచి భార్య దొరుకుతుంది, మంచి అమ్మాయి దొరుకుతుంది అనడం అది తప్పు. లేకపోతే భర్తకు వదిలిపెడితే నాకు మంచి భర్త, అది కూడా తప్పు. అలా చేయకండి, అలాంటి దాంట్లో పోకండి, మంచిది కాదు. భగవంతుడు అనేటప్పుడు ఒక్క ముడి వేస్తే ఆ ముడికే కట్టుపట్టి ఉంటే జీవితంలో ముందు దుఃఖం వచ్చినా తర్వాత సుఖం వస్తుంది, ఇంకా తర్వాత సుఖమన వస్తుంది, మంచి జరుగుతుంది, కానీ చెడు కాదు. కానీ ఇదంతా వదిలేసుకొని కోర్టు కేసు పోదాం, పోలీస్ పోదాం, లేని తటంక పెట్టుకుందాం, ఇడాకులు ఇచ్చుకుందాం, తర్వాత మళ్ళీ కొన్ని నా దగ్గర డబ్బు ఉంది, బలం ఉంది, మాట ఉంది, మంద బలం ఉంది, అన్నీ ఉన్నా అంటారు. కానీ అవి నీ వేస్ట్, ఏది పనికిరాదు.
తర్వాత కష్టపడతారు, నష్టపోతారు, మంచిది కాదు. అదృష్ట బలం బాగుంది, భార్య భర్తల బంధం బాగుంటుంది, నీవు చేసే పనులు కూడా మంచి జరుగుతుంది. వ్యవసాయములైనా కానీ, ఇక బిజినెస్లైనా కానీ, ఏ రియల్ ఎస్టేట్ చేసినా కానీ మీకు మంచిగా కలిసి వస్తుంది, జయం జరుగుతుంది, మంచి జరుగుతుంది. తొందరపడకండి, నిదానం చేయండి, అంత మంచి జరుగుతుంది. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమః శివాయ. ఒక్కటి. ఈ రాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి ఆదాయం 8, వ్యాయం 14, రాజపూజ ఫలం 7, అవమానం 5. అంటే గురుబలానికి జరా ఎక్కువ ఉంది, శని బలం తక్కువ ఉంది. ఎట్లా అంటే ఇప్పుడు మీ టైం కూడా జర అంత సరిగా నడుస్తలేదు. ఏమన్నా జరగాలనుకుంటే, మళ్ళీ ఇప్పుడు ఏమన్నా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ మనసులో ఉన్న మాట చెప్పి డౌట్ క్లియర్ చేసేస్తా. నమస్కారం. ఓం